హలో నమస్తే వెల్కమ్ టు యూ ఛానల్. నేను సింధు. ప్రజెంట్ నేను శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాను. ఇది పటాన్చేరు మండలంలోని బీరంగూడ అనే విలేజ్లో ఉంది. ఈ ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి అంటే శివుడు, ఆయన భార్య అయిన భ్రమరాంబ అంటే పార్వతీదేవితో ఉన్నారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చెప్పవలసింది ఏంటి అని అంటే, శ్రీశైలం అంత దూరం వెళ్ళలేని వారు ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోవచ్చు. ఎందుకు అని అంటే, శ్రీశైలంకి ఎంత విశిష్టత ఉందో ఈ టెంపుల్కి కూడా అంతే విశిష్టత ఉంటుంది. ముందుగా రాగానే ఒక పెద్ద చెట్టు అందంగా కనబడుతుంది. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్తుంటే రైట్ సైడ్లో టెంపుల్ స్థల పురాణం రాసి ఉంటుంది. ఈ గుడిలో మనం ఎటు చూసినా బంగారు రంగులో మాత్రమే కనబడుతుంది. గోపురం కావచ్చు, ధ్వజస్తంభం కావచ్చు, గోడలు కావచ్చు, అన్నీ బంగారు రంగులో ఉంటాయి. సో ఈ టెంపుల్ యొక్క స్థల పురాణము, చరిత్ర గురించి మాట్లాడాల్సుకొస్తే, ఇది 13వ శతాబ్దానికి చెందిన టెంపుల్ అని చెప్తున్నారు. అలాగే భోగ మహర్షి అలాగే బృహ మహర్షి ఇద్దరు కలిసి ఈ టెంపుల్ని కట్టించారు అని కూడా చరిత్ర, స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అదే చెబుతున్నారు. ఇక ఇక్కడ పక్కనే ఆలయంలో శ్రీ గణపతి దేవుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. తొలి ఏకాదశి, కార్తీక మాసము పూజలు ఘనంగా జరుగుతుంటాయి. మహాశివరాత్రి 5 రోజులు జరుపుతుంటారు. ఇక్కడ శివునికి నిత్యం అర్చనలు, అభిషేకం, అష్టోత్తరం, పంచామృత అభిషేకం మరియు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఇక ఇక్కడ ఆలయం లోపల మార్గం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంకి దారి తీస్తుంది అని భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడ వీరభద్రుని విగ్రహాలు దొరికాయి కాబట్టి అందువల్ల అప్పట్లో వీరప్ప లేదా బీరప్ప అని పిలిచేవారు ఈ ప్రాంతాన్ని. అందుకే ఈ ప్రాంతంకి బీరంగూడ అనే పేరు వచ్చింది. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. మహాశివరాత్రి, మాస శివరాత్రి, శ్రావణ మాసము, కార్తీక మాసంలో చాలా విశిష్టంగా ఇక్కడ పూజలు అయితే స్వామివారు అందుకుంటున్నారు అని కూడా చెప్పవచ్చు. ఇక బీరంగూడ గుట్టపైకి వచ్చాక శివాలయం దర్శించుకున్నాక పక్కనే అక్కడే మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది కూడా 13వ శతాబ్దానికి చెందిన టెంపులా లేకపోతే ఏంటి అని ఒకసారి వెళ్ళి చూద్దాం. సేమ్ ఆ టెంపుల్ లాగానే ఈ టెంపుల్ కూడా మొత్తం గోల్డ్ అండ్ వైట్ కలర్లోనే ఈ టెంపుల్ మాత్రం మనకు కనబడుతుంది. లోపలికి వెళ్ళగానే మనకి వెంకటేశ్వర స్వామి నామాలు కనబడతాయి. స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్లో ఫొటోస్, వీడియోస్ అలో లేదు. సో అందుకే మేము వీడియో తీయలేకపోయాము. బీరంగూడకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని కూడా చూడండి, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి.